నమస్తే. మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఏదైతే స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని మాట్లాడడం చాలా వివాదాస్పదానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండ్ర మేఘన గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? స్టూడెంట్స్‌ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకి ఒక పెన్ను పేపర్, ఖాళీ పేపర్ ఇస్తే ఈవెన్ వాళ్ళకి ఆ ఫార్మ్ ఫిలప్ చేయడానికి కూడా రాదు అని చెప్పేసి కూడా అన్న విధంగా మాట్లాడింది. ముందు సరే వాళ్ళకి ఫార్మ్ ఫిలప్ ఎందుకంటే మా పిల్లలని మేము ఇన్ని గనం లక్షలు పెట్టి చదివిపించినాం గదా! వాళ్ళకు వైట్ పేపర్ తెల్ల పేపర్ ఇస్తే ర రాయడానికి రాదు. సరే, మళ్ళీ నీకు అదే ఫార్మ్ ఇస్తాము. నువ్వు ఏమొద్దు. నువ్వు చీఫ్ మినిస్టర్ అన్న స్పెల్లింగ్ ఇంగ్లీష్‌లో రాయగలుగుతావా? ఏడ పోతే ఆడ ఇంగ్లీష్‌లో అది కూడా రాదంటారా? హ్మ్. అది గూడా ఏ ఏ ఆయన అసలు ఇంగ్లీష్‌లో ఏదన్నా పదమొచ్చా? ఆ! ఏమన్నా మాట్లాడితే 2 ముచ్చట్లు మొన్న ఢిల్లీలో చూసినట్టయితే ఏం జేషిండు? ఇజ్జత్ తీషిండు. ఒక మీ మీడియా మిత్రురాలు సార్ ఇంగ్లీష్‌లో అంటే మలరిపోయిండు. నాయనా అంత దౌర్భాగ్యం మా పిల్లలకు పడలేదు. మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఈ మేము ఇప్పించినాము. ఆళ్ళు ఓటుకు నోటు దొంగలాగా మారలేరు. ఏ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద లేవు. పిల్లలు స్టూడెంట్స్‌ని లాస్ట్ టైమ్ చూసినట్టయితే ఏమన్నాడు? ఓయూ పిల్లలని పక్కకే బారుంటది. పొయ్యి ఎవరో ఇంత ఇచ్చినట్టున్నారు, పొయ్యి తాగుతారు అనన్నాడు. నువ్వెం డ్రింక్ దాగి సావు. నీకు చదువు రాదు, సంధ్య లేదు. నువ్వు అడపదడప నువ్వు అక్కడ ఇక్కడ నువ్వు బాంచందొర కాళ్ళు మొక్కి, చెప్పులు మోసి నువ్వు సీఎం అయినవు. సీనియర్లని మన ఈ కాంగ్రెస్ కరుడు గట్టిన సీనియర్లను తొక్కేసి పాపం వాళ్ళు లోపట ఎంత కుమిలిపోతురు. వాళ్ళని దొక్కి అసలు జెండా కాంగ్రెస్‌లో జెండా పట్టుకొని నడిచినోళ్ళని అసొంటిది నువ్వు పక్కన పెట్టినవు. అసొంటోళ్ళని నువ్వు ఇన్ని చీటింగ్, ఇన్ని క్రైమ్‌లు జేసి ఓటుకు నోటు కేసు దొంగవు నువ్వు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినవు. ఇవన్నీ క్యారెక్టర్ నీది. అటువంటోనివి మా పిల్లలని అనంటే ఊకుంటామా? జంతర్ మంతర్ దగ్గర సెంట్రల్‌లో బీజేపీకి ఏమైందో జూసిర్రు గదా! అంటే నెక్స్టు నా భర్తం పడాలి మీరు, నన్ను ఏమంటలేరు అని స్టూడెంట్‌ని గోకుతున్నాడు. కంపల్సరీ నీ దూల తీరుస్తారు. నిన్ను గోకి నీకు రక్తం వచ్చేదాకా గీరి నిన్ను పదవి నుండి పక్కకు పంపిస్తారు. ఎట్లా చూస్తారు? హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూస్తారు? అద్దంకి దయాకర్ గారు అనేటాయన ప్రజలు ఎన్నుకున్న మనిషి గాదు. ఇప్పుడు ఆయన గురించి మా దగ్గర గూడా బాగున్నాయి. ఇప్పుడు మాట్లాడితే ఆయన ఏమన్నాడు మొన్న, ఆయన పాకిస్తాన్‌ది మాట్లాడతాడు. ఏవేవో నోటికొచ్చిన మట్టు మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు అసలు ప్రస్తుతము ఆయన ప్రజలు ఎన్నుకున్నోడు గాదు. ప్రజలిచ్చిన పదవి గాదు. కేవలం ఆయన ఏంది అనంటే రేవంత్ రెడ్డి తొత్తుగా మారి, రేవంత్ రెడ్డికి ఏదైతే ఉన్నాడో దాంట్లో ఉండే ఆయన పదవి సంపాదించుకున్నాడు గానీ, లేదంటే ఆయనకు పదవి ఎక్కడిది? హ్మ్. మాటికి నోటికొచ్చినట్టు ఆయన పేరే రాదు. అంటే మీడియాలో కూసుంటాడు. ఆయనొచ్చేసి ఆయన ఏం మాట్లాడు క్షుద్ర పూజలు. అసలు చదువుకున్న సన్నాసులా వీళ్ళు? సీఎమే చదువుకోలేడు మాకు తెలుసు. ఏదో 5 ఏండ్లు, 3 ఏండ్లు గడిచినాయి గదా! ఇంకా 2 ఏండ్లల్లా ఓకే. ఫైన్ అయితది అనుకోని మేమనుకున్నాం. కానీ మొత్తం ఆయన బ్యాచ్ ఏదైతే దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ బ్యాచ్ మొత్తం చదువుకోని సన్నాసులని ఒక్కొక్కడుగా బయట పడుతున్నది. ఇక దయాకర్ గారి గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. చాలా చెప్పాలే. ఇంకొకసారి కేసీఆర్ గారి మీదనే గాని, కేటీఆర్ గారి మీదనే గాని, మన హరీష్ అన్న మీదనే గాని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీ గతం మాకు తెలుసు. మీ గతం ఏం మాట్లాడాలో మాకు బాగా తెలుసు. మేము మాట్లాడతాం. ఎందుకు అనంటే మేము గూడా ఏదోలే అని జెప్పేసి మా కమ్యూనిటీకి చెందినవాడు ఎందుకు మాట్లాడాలని నోటికి హద్దు, బద్దు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ నోటికి హద్దు, బద్దు ఏందో మేము తీరుస్తాం. నీ నోటి దూల తీరుస్తాము. మొన్న చూసినట్టయితే మీరు ఒక మహిళ మీద గూడా ఎంత రఫ్‌గా మాట్లాడిండు. అయ్యా మాట్లాడితే అమెరికా కేటీఆర్‌ని అంటాడు. అమెరికాలో బాత్రూమ్ కడుక్కుండు అది. బరాబర్ కష్టపడ్డాడు. ఏ లుచ్చ పనైతే చేయలేడు గదా! ఒక ఒక ఆమెని ఇష్టపడి, ఇంకో ఆమెని మాట్లాడి, ఆడ ఆంధ్ర ఆమెని పెళ్లి చేసుకుంటే అమెరికాకు ఇవన్నీ చరిత్రలు మాకు గూడా తెలుసు. మేము చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది దయాకర్ గారు. మీరు ముందు తెలుసుకోండి. మీరు భర్జన చేస్తే
రేవంత్ రెడ్డి భజన చేస్తేనే మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, కానీ మీరు చదువుకొని కష్టపడి ప్రజల్లో పోయి ప్రజల్లో మమేకమైతే మీకు పదవి రాలేదు. తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయిపోయింది, బీఆర్ఎస్ ని బొందబెట్టేసారు ప్రజలు. ఇక ముందుకు మీరే వస్తారని చెప్పేసి మీరు కాన్ఫిడెంట్ గా చెప్తుంటే అయిపోయింది, అది ప్రస్థానమే లేకుండా పోతుందని చెప్పేసి కూడా వాడొక్క లుచ్చ లఫంగా గాడు. ఏందంటే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుండు బీసీ అనే నినాదం. దాని తప్ప వాడికి రూపాయి, ఒక చాయ్‌కి ఒక రూపాయి అన్నాడు. ఆ చాయ్‌కి రూపాయి ఏసిన దాంట్లో మా వోళ్ళు గూడా ఉన్నారు గానీ, ఆ చాయ్ పైసలన్నీ మొత్తం మూట కట్టుకొని ఇప్పుడు అవన్నీ పెట్టుకొని 2,00,00,000 బండి మీద తిరుగుతున్నాడు. ఏందంటే ఆయనని ముందు ఈ తీన్మార్ మల్లిగాన్ని ఎవడు డేకడు. ఎవడు డేకనప్పుడు ఏం చేస్తాడంటే గిటువంటివి చిల్లర మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఏమన్నా చిన్న బురద జల్లితే నేనెక్కడనో ఎదుగుతా అనుకుంటాడు. కానీ ఆడికెళ్ళి టక్కున ప్రజలు కింద పడేస్తూ ఉంటారు. అది మేము చూసినాం. ఇక దాన్ని ఏందంటే వీళ్ళు జస్ట్ కాలక్షేపం చేస్తుర్రు. ఏం కాలక్షేపం అంటే కాంగ్రెసే గానీ, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ చేసే అరాచకాలకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలున్నారు. ఏం చేస్తున్నారు? పిల్లలని ఎండ్రింగ్ దాగి సావమన్నాడు. ఒక్కడన్నా మాట్లాడిండా బీజేపీ ఎంపీలు? ఎవ్వరన్నా కనీసం స్పందించిండ్రా? అంటే వీళ్ళకు జస్ట్ వీళ్ళు చీకట్లో దోస్తానా పార్టీలు బయటికి ప్రజలకు అసలు ఏదన్నా అన్యాయం జరిగితే కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తే బీజేపీ మాట్లాడదు. బీజేపీది ఏమన్నా తప్పు ఉంటే మొన్న చూసినట్టయితే ఒక కేసులో కూడా మాట్లాడాలి. అంటే వీళ్ళు ఏదున్నా సెటిల్మెంట్లు రాజకీయాలు చేసుకుంటారు. కేవలము బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ని ఏ రకంగానన్నా తొక్కేయాలన్న ఉద్దేశంతో అయ్యా ఎంత అంటారు కదా, బంతి ఎంత ఇసిరి కొడితే అంత వస్తుందని కేసీఆర్ గారు మొన్న మీరు చూసినట్టయితే నాగేందర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? పాపం మళ్ళీ గుర్తుకొస్తున్నట్టున్నది. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఏం లేదు, కాంగ్రెస్ది అయిపోయి 100 ఫీట్ల అడుగుల పాతి పెట్టిరు ప్రజలు, మళ్ళా రారు. ఖచ్చితంగా ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్దే హవా నడుస్తుంది. ఇక నేను మళ్ళా బీఆర్ఎస్లకే పోవాలి, ఏదో మళ్ళా 100% రానియం. ఎందుకంటే స్టేట్మెంట్ కేటీఆర్ గారు అప్పుడే ఇచ్చిండ్రు. ప్రజలకు అన్యాయం చేసి ఖాళీ పదవి కోసము పైసలు సంపాదించుకోవాలి, నేనే బాగుండాలన్న ఉద్దేశంతో పోయిన ఏ నాయకుడే కానీ మళ్ళీ బీఆర్ఎస్లో తీసుకోరు. ఇక వచ్చేది బీఆర్ఎస్ హవానే. ఇప్పుడు ఇంట్లో కూర్చుండు, ఫామ్ హౌస్లో కూర్చుండు, అది సునామీ. కేసీఆర్ గారు అనేది సునామీ, బయటికి వస్తే తుఫాన్ కాదు సునామే వస్తుంది. అటువంటి భయంతో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఈ మల్లిగాడు వేస్ట్, అసలు మల్లిగాని కోసం మాట్లాడు కూడా వేస్ట్. ఎందుకంటే ఏది మాట్లాడి నేను కొంచెం ఫోకస్ కావాలని చూస్తుంటారు. చాయ్కి పైసలు అడుక్కున్నోడు 2,00,00,000 బండిలో ఎట్లా తిరుగుతున్నాడని ప్రజలందరూ గమనించిండ్రు. మా పైసలతోటే కదా బండి కొనుక్కున్నావు, నువ్వు ఇప్పుడు ఆస్తులు సంపాదించుకున్నావు. ఇగో ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడు. ప్రజల కోసం ఏమైనా మాట్లాడింది, బాగు చేసింది ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రభుత్వము ఏమన్నా బాగు చేసిందా? ఏదన్నా మన మంచి ఏదన్నా చేసింది అరే వీళ్ళు అన్నట్టుందా? ఏమీ లేదు.